సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కరెంట్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని వివిధ రకాలుగా కరెంట్ బిల్లులు పెంచరాదని కోరుతూ కర్నూలు నగరం జోహార్పురం 18వ వార్డులో శాఖ కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన వార్డు ప్రజలతో మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ వద్దు కరెంట్ బిల్లులు పెంచరాదని ఉన్న సిపిఎం పార్టీ స్టిక్కర్ను వారి ఇంట్లో బతికించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యవర్గ సభ్యులు విజయ రామాచార్యులు పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను రద్దు చేస్తామని టీడీపీ నాయకులు లోకేష్ కరెంట్ మీటర్లు బిల్లులు పెంచమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మాట ఇచ్చి మాట తప్పే విధంగా స్మార్ట్ మీటర్లను ప్రజలకు అంటగట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ప్రజలను చైతన్యం చేస్తుందన్నారు। గత వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాన్ని వామపక్ష పార్టీల రైతు సంఘాల పోరాటాల వలన వలస రైతులు చైతన్యవంతంగా ఉన్నారని తెలుసుకున్న టీడీపీ నాయకత్వం స్మార్ట్ మీటర్లను పగలగొట్టి మా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ఆదానితో ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని ప్రచారం చేసి టీడీపీ నాయకత్వం అధికారం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆదాని ఒప్పందం కోసం 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకుని ఒప్పందం అమలు చేసిందని అమెరికాలో కేసు నమోదైన వాటిని రద్దు చేయకుండా జైలుకు పంపకుండా మౌనంగా ఉండటమే కాకుండా ఈ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రైతులకే కాకుండా కమర్షియల్ షాపులకు ప్రజలు నివాసాలకు అమలు చేయడానికి పూనుకోవడం వలన మీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయి ఆదానికి ఎంతకు అమ్ముడుపోయిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని తెలిపారు। ఇప్పటికైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆదాని ఒప్పందాన్ని రద్దు చేసి ప్రజలకు తక్కువ ధరతో నాణ్యమైన కరెంటు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు। ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడానికి ఇంటింటికి సిపిఎం పార్టీ పోస్టర్ వేయడం జరుగుతుంది। ఈ పోస్టర్ వేస్తూ ప్రజలతో మాట్లాడినప్పుడు స్మార్ట్ మీటర్ వస్తే మీరు నెల రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు ఉంటుంది లేదంటే ఉండదనే విషయము వాళ్ళకు నిజాన్ని చెప్పినప్పుడు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు। ఈ పద్ధతుల్లో కరెంటు మీటర్లు ఉంటే మేము ఎలాగా కరెంటు వాడుకునేది, ఇప్పటికీ అన్ని రకాల ధరలు పెరిగినాయి, పనికి ఈ ధరలకు తగ్గట్టు మాకు కూలీ లేదు, కూలీకి తగ్గట్టు పని దొరకడం లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము। ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తెచ్చి మా పైన కరెంటు అధిక భారాన్ని వేయడం సరైన పద్ధతి కాదు। కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు। గతంలో స్మార్ట్ మీటర్లను మేము అమలు చేయము, రద్దు చేస్తామని నారా లోకేష్ చెప్పాడు, కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పాడు। మరి అవన్నీ ఈరోజు పక్కన పెట్టి ఈరోజు ప్రజలపైన భారాలు వేయడానికి ఈ విధానాలు వీళ్ళు అమలు చేయడం సరైన పద్ధతి కాదని ప్రజలందరూ వాపోతున్నారు। కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్న విషయం ఏమంటే గత ప్రభుత్వం ఈ రకమైన విధానాలను అమలు చేసినందుకే వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్ళింది। మీ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ ప్రభుత్వం కూడా ఇంటికెళ్తుంది। అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ఈరోజు మీ పరిపాలన కొనసాగించాలని పెట్టుబడిదారు